యాకోబు పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం చూడండి, ఏం చెప్పాడు చూడండి. ధనవంతులారా, మీ మీదకి వచ్చాడు ఉపద్రవములను గురించి ప్రలాపించి. ఎవరిని ఏడవమంటున్నాడు? ఎందుకు ఏడవాలి? పేదలారా మీరు ఏడవండి అనలా. ఎందుకు ఏడవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే వినండి, ధనవంతుల గురించి ఒక హెచ్చరిక చేశాడు. ధనం దేవునితో పోటీ పడిద్ది ఎప్పుడు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. యోబు ధనవంతుడే, కానీ ధనం ఆయన భక్తిని అడ్డగించలేదు. అబ్రహాము ధనవంతుడే, ధనం ఆయన భక్తిని అడ్డగించలేదు. ధనవంతులుగా ఉండడం తప్పు కాదు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టడం తప్పు. ధనం ఏం చేస్తుందంటే దేవుని మర్చిపోయేటట్టు చేస్తుంది. ధనం ఏం చేస్తుందంటే దేవునితో పోటీ పడేటట్టు చేస్తుంది. ధనం ఏం చేస్తుందంటే దేవుని విడిచిపెట్టి రమ్మంటది. అది సమస్య. కాబట్టి చాలామంది ధనవంతులు దేవుని దగ్గరికి ఎందుకు రారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ధనం ఉంది కదా, మేము ఏదైనా చేస్తామని. ఏం చేయలేరు. ఇది వాస్తవం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక చర్చికి స్థలం అవసరమైంది. ఆ పాస్టర్ గారు నన్ను, డాక్టర్ గారు మీరు వచ్చి ఇది దనుకొండ దగ్గర మీరు వచ్చి అడుగుదాము, మీరు రండి. వెళ్ళానండి. ఆ చర్చి స్థలం 4 సెంట్లే. అది అడుగుదామని వెళ్ళాం. అది అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు పాతకాల పిల్లులాగా ఉంది అది. చాలామంది పనులు చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. చివరికి ఎట్ట కేకలకి ఉదయం 9 గంటలకు వెళ్తే 12:30 లోనకు ప్రవేశపెట్టారు. మనం 4 సెంట్ల స్థలం కోసం లోనకి వెళ్ళానండి. లోనకి వెళ్తే అన్నదమ్ములు 3. సరే వెళ్ళి నేను నమస్కరించాను. సరే ఇలా వచ్చామని కూర్చోమన్నారు. అంతవరకు బాగుంది. నన్ను అక్కడ కూర్చోబెట్టారా? ఆ పాస్టర్ గారిని ఆయన్ని కూర్చోమంటలా వాళ్ళు. నేనేమో ఆయన్ని లాగుతున్నా. మరి ఆయన నుంచుంటే పెద్ద ఆయన, నాకు తండ్రి వయసు ఉంది ఆయనకి, నేను ఆడ కూర్చుంటాను అంటే వీళ్ళు నన్ను డాక్టర్ని కూర్చోబెట్టారు. అది నా బాధ. ఆయన కూర్చోట్లా, ఆయన ఏమో పట్టుకుని వచ్చాను, నేనేమో లాగుతున్నా. చివరికి అన్నాడు వీళ్ళ ముందు కూర్చోవటం బాగోదులేండి అన్నాడు. సరే ఏం చేస్తాం? మమ్మల్ని కూర్చోబెట్టి ఆ 10 నిమిషాలు అసలు 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసాం. ఆయన కోసం వెళ్ళాం. మా నాన్నతో పాటు సేవ చేశాడు. ఆయనకి ఆ స్థలం కావాల్సి వచ్చిందనమాట. దానికోసం వెళ్ళాం. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారా? వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు ఏంటంటే పొలం రేట్లు ఎక్కడియో, 2 షేర్ మార్కెట్ ఎంత పెరిగింది, ఏ మాట్లాడతా విచిత్రం ఏంటి తెలుసా? ఇన్ని మింగుతున్నారు ట్యాబ్లెట్లు. నేను అదే చూసా, వాళ్ళనే అదే చూసా. సరే చివరికి ఎటకేగలకి నాకు గుర్తులేవా ఏ తీసుకొచ్చారా, ఎప్పుడు నేను తినలా. అయ్యే వండుకొని తెచ్చారు. వాళ్ళకేమో నీళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళకి అవి తినే భాగ్యం కూడా లేదు. విచిత్రం ఏంటి తెలుసా? అందులో ఒక ఆయన నాతో నేను ఎవరితో అయితే మాట్లాడానో ఆయన లేచేటప్పటికల్లా 2 వచ్చి ఆయన మీద చేతులు వేశారు. ఆయన నడిపించుకుంటా వెళ్ళారు, నడిపించుకుంటా తెచ్చారు. ఇంకొక ఆయన నేనున్న పావుగంట సేపు ట్యాబ్లెట్లు మింగుడు. ఈలోపు ఇంకొక అతను వచ్చాడు, వాళ్ళ అన్న, 3 అన్నదమ్ములు. ఆయన చూస్తే ఆయన అనేకమైన తీవ్రమైన రుగ్మతలతో బాధపడుతానంటే డాక్టర్గా నాకు అర్థమైంది. ధనవంతులు. చివరికి నేను వెళ్ళిన విషయం చెప్పండి ఎందుకు వచ్చారో అన్నాడు. ఇది సార్ పరిస్థితి, ఆయన నాకు తెలుసు, ఇలాగా మా నాన్నతో పాటు ఇచ్చేశారు, తమరది స్థలం ఉందంట అక్కడ, అది మీరు అది ఇవ్వగలిగితే తీసుకోవాలని ఉంది. ఆయన మాట్లాడలేడు, ఆయన తరపున మాట్లాడడానికి నేను వచ్చాను అని అంటే నన్ను అడిగాడు, మీరేం చేస్తారు, ఎక్కడ చేస్తున్నారు, ఏందని అడిగాడు. అడిగి ఆయన అన్నాడు, సరే అండి అది 25 లక్షలు చెప్పాం, 50,000 తగ్గించుకొని ఇవ్వండి అన్నాడు. నేను అన్నా, అవి ఇస్తే ఏం చేయటానికి అయ్యా ఆయనకి? ఒక పప్పు పూర్ణం తినలేని ఆ బ్రతుకుంటే అంత పప్పు పూర్ణాలు అవి పెట్టారు, నిజమే, పప్పు పూర్ణాలు తినలేని ఆ బ్రతుకు. నేను అనిపించింది, అరే ధనవంతుడా, బుద్ధి లేని వాడా, బయటకు అనలేంగా, ఏం చేయటానికి రావి నీకు? అంత ధనం ఉంది, ఇంత ఇళ్ళు ఉంది, కొబ్బరి తోటలు అవన్నీ పెట్టుకొని పొలాల గురించి మాట్లాడుతీవి, కోట్లు అంటుంటివి,
ఆ ఫోన్లో మాట్లాడినాడు మాట్లాడుతున్నట్టే ఉండి ఇన్ని మింగి ట్యాబ్లెట్లు, అది 25 లక్షలు చెప్పాడండి. ఆ ధనవంతుల గురించి ఇక్కడ చదువుతున్నాడు. ఒరే పప్పు పూర్ణం తినలేని ధనవంతుడా, చెప్పండి ఏంటది మీ మీదికి వచ్చాడు. నేను మాత్రం ఎక్కడికన్నా పోనండి, వాళ్ళు ఏదన్నా అనుకోండి 2 మాటలు చెప్పొస్తా. చెప్పేశానండి 2 మాటలు. సార్ 2 మాటలు చెప్తాను, మీరు ఇష్టమైతే మీకోసం ప్రార్థన చేస్తాను. ఎందుకంటే అంత ధనం ఈయన ఇవ్వలేడు, అంత పెట్టి కొనలేం, ఈడితో మనకెందుకని ఆయన పెట్టిన పప్పులను నేను తినలేదు, వాళ్ళు మనల్ని కూర్చోబెట్టినందుకు కృతజ్ఞతగా, సార్ మీరు దేవుడు అంటే నమ్మకం ఉందా? నమ్మకం ఉందా అన్నాడు. 2 మాటలు చెప్తాను సార్, దేవుడు అంటే నమ్మకం ఉంటే నేను మీకోసం ప్రార్థన చేస్తా. చెప్పేశా, దేవుడు అంటే నమ్మకం ఉందని చెప్తున్నాడు. ఏదో చెప్పాడు, నేను చెప్పా, నేను దేవుని గురించి ప్రకటిస్తాను సార్, నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను. 3 ముక్కలు చెప్పేశా. వాళ్ళ చెవుల్లోకి వెళ్ళాలని తెలుసా. సార్ మీకు ఇష్టమైతే ప్రార్థన చేస్తా. అందులో ఒక ఆయన చేతులు పట్టుకుని తీసుకెళ్ళారు. ఆయన వచ్చాడు, చేయండి ప్రార్థన అన్నాడు. నేను అనుకున్నా, ప్రభువా ఈ ప్రార్థన అయిపోయే లోపల ఇది మనసు కరిగించిన ఆయన అని. ప్రభువా మరి ఏం చేయాలా? నేను మాత్రం చెప్పా, వీళ్ళని కాపాడు ప్రభువా, వీళ్ళని భద్రపరిచయలకు ఆరోగ్యం ఐశ్వర్యాలు ఇవ్వమని నేను చేయాల. అంతరంగంలో మీ రక్షణ కార్యం జరిగించు ప్రభువా, వారి మనోనేత్రాన్ని వెలిగించు ప్రభువా. నేను ప్రార్థన చేశానండి. వాళ్ళు ఏం మాట్లాడాల, వచ్చేసాను నేను. ఇప్పుడు ఆ స్థలం అట్టగే ఉంది, ఇవ్వాల. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇదిగో ధనవంతులకి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం, వాడికి ఎత్తైన కోట, అది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. అందుకే చూసారా, ధనవంతుడు కింద రాయబడించాడు, మీ ధనము చెడిపోయెను అని ఉంది చూసారా. మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టెను, వాటి తుప్పు మీ మీద సాక్ష్యము ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అబ్బా, ఆ ధనం ఏం చేస్తుందంటే వాళ్ళనే తినేస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి. అందుకే ధనవంతులుగా ఉండడం మంచిదే, కానీ ఆ ధనం దేవుని కొరకు వాడితే మరీ మంచిది కదా.